బైక్ కొందాం అనుకునే వారికి గుడ్ న్యూస్. ఆఫర్ల మీద ఆఫర్ల వర్షం కురుస్తోంది. BS3 ప్రమాణాలు కలిగిన వాహనాలపై నిషేధం విధించడంతో ద్విచక్ర వాహన తయారీ సంస్థలు భారీ ఆఫర్లను ప్రకటించాయి. ఏప్రిల్ 1 తర్వాత ఆ ప్రమాణాలు కలిగిన వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు చెల్లవని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆయా సంస్థలు ఆఫర్లకు తెరతీశాయి. దిగ్గజ కంపెనీలైన హీరో మోటోకార్, హోండా స్కూటర్ ఇండియా గరిష్టంగా 12,500 వరకు కొన్ని మోడళ్లపై డిస్కౌంట్ ప్రకటించాయి. వీలైనన్ని ఎక్కువ వాహనాలు విక్రయించడమే లక్ష్యంగా ఈ ఆఫర్లను ఇస్తున్నాయి. ఈ రోజు వరకే ఈ ఆఫర్ వర్తించనుంది. BS3 ప్రమాణాలు కలిగిన వాహనాలపై నిషేధం విధించడంతో ద్విచక్ర వాహన తయారీ సంస్థలు భారీ ఆఫర్లను ప్రకటించాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు విజయవాడ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. BS3 వాహనాలకు సంబంధించి న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుతో ప్రస్తుతం షోరూముల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయినటువంటి పరిస్థితి. రోజుకి వందలాది వాహనాలు అమ్ముడవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఒక్కరోజే ఒక్కొక్క షోరూంలో 100 నుంచి 150 వరకు కూడా వాహనాలని విక్రయించినటువంటి పరిస్థితి. కోర్టు తీర్పు నేపథ్యంలో వాహనాల మీద ఉన్నటువంటి మక్కువతో కానీ ఏదైనా డిమాండ్ రేటు తగ్గిందన్నటువంటి ఒక అభిప్రాయంతో కానీ ఏదైనా కానీ మొత్తం మీద షోరూముల్లో మాత్రం వాతావరణం ఒకసారిగా మారింది. కొనుగోలుదారుల సంఖ్య మాత్రం భారీగా పెరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చెప్పండి, మీకు ఉన్నటువంటి సమాచారం ఏంటి? మీరు మొత్తం మీద వాహనాలు చూసుకుంటే కనుక ఒక్క రోజులోనే వాహనాలకు సంబంధించినటువంటి క్రయ విక్రయాలు భారీగా పెరిగినాయి. నిన్న ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో వాహనాలు అమ్ముడుపోయినటువంటి పరిస్థితి. ఇంకోవైపు వాహనాల ధరలను తగ్గిస్తూ షోరూములు అధికారికంగా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో దాదాపుగా 12 నుంచి 15,000 వరకు కూడా వాహనాలకు సంబంధించినటువంటి ధరలు కూడా భారీగా తగ్గినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ప్రస్తుతం అయితే వాహనాలు కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఇదైతే BS3కి సంబంధించి వాతావరణానికి సంబంధించినటువంటి వస్తున్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని అధిగమించేందుకు న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుతో వేరే మార్గం లేనటువంటి పరిస్థితుల్లో వాహనాలన్నింటినీ కూడా విక్రయించేందుకు షోరూమ్లు బహిరంగ మార్కెట్లో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. గోడౌన్లో ఉన్నటువంటి వాహనాలు కూడా వచ్చేసినటువంటి పరిస్థితి. మీకు ఉన్నటువంటి సమాచారం ఏంటి? రేటు ఏమైనా తగ్గుద్దని చెప్పారా? ఎలా ఉంది అసలు? అదే రేటు తగ్గిద్దాం అన్నారు కాబట్టి వస్తున్నారు జనాలు. వీళ్ళు ఒక్కరోజు అని చెప్తారు. ఎంత పాత రేట్ అంతా ఇప్పుడు రేట్ అంతా అని చెప్తున్నారు. అదే 10,000 12,000 తగ్గిస్తున్నారు బళ్ళు బట్టి. దాని గురించి అందరూ ప్రతి ఒక్కరు అందరూ కొనడానికి ట్రై చేస్తారు. రేట్లు ఎలా ఉన్నాయి? అడగలే, ఇప్పుడే వచ్చాను అడిగి దాన్ని బట్టి తెలుసు. అంటే మీకేం చెప్పారంటే రేట్లు ఏమైనా తగ్గుతున్నాయా? అసలు ఎలా రేట్లు తగ్గుతున్నాయని చెప్పారు. ఆ షోరూమ్ తిరిగా ఈ షోరూమ్ తిరిగా ఎక్కడ చూసినా స్టాక్ లేదని చెప్తున్నారు. పేపర్ యాడ్ ఇవ్వటమే కానీ కొన్ని షోరూమ్లు ఉన్నాయి అయిపోయినాయి. ఇప్పుడు ఆ సంతోష్కి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా స్టాక్ లేదని చెప్తున్నారు. పేపర్లో మాత్రం యాడ్ ఇచ్చారు. మరి షోరూమ్లో వాళ్ళు ఇచ్చారా లేదా కంపెనీ వాళ్ళు ఇచ్చారో మాకైతే అర్థం కావట్లేదు. జనాలు మాత్రం తిరుగుతూ ఉన్నారు. మీకు ఉన్నటువంటి సమాచారం అంటే BS3 వాహనాలకు సంబంధించి రేట్లు ఏమైనా తగ్గినాయా? మీరు కొనడానికి అవకాశంగా ఉందా? అదే తగ్గిందని వచ్చామండి కొందామని. ఇక్కడ చూస్తే హీరో హోండాకి వెళ్ళాము, హోండాకి వెళ్ళాము, 3 సార్లు తిరిగి వస్తున్నాం. ఎక్కడా లేవు అంటున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఎలా ఉంది ప్రైస్ రేట్స్ కానీ తగ్గిందా ఏమన్నా? ప్రైస్ రేట్ అంటే పేపర్లో వేసిన రేట్ ఒకటి, ఇక్కడ చెప్పే రేట్ ఒకటి. అది కూడా బళ్ళు లేవు అంటున్నారు. వేసింది ఈ రోజు పేపర్లో, అప్పుడే బళ్ళు లేవు అంటే మరి నిన్నటి నుండి ప్రచారం చేయాలి. నిన్నే వేసేయాలి పేపర్లో. ఈ రోజు వేసి ఈ రోజు వచ్చినాక లేవు అంటే మొత్తం మీద ఒక భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఒకవైపు కోర్టు తీర్పు ఇచ్చింది, రేట్లు తగ్గుతాయని చెప్పి పేపర్స్లో కానీ ఎక్కడైనా చూసిన మీడియా మొత్తం మీద ఏదైతే సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలన్నీ కూడా అధికారికంగా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే కొన్ని చోట్ల షోరూముల్లో వాహనాలు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. వాహనాలకు సంబంధించినటువంటి డిమాండ్ కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి. ఇంకోవైపు నిన్న ఒక్కరోజే పెరిగినటువంటి విక్రయాలకు సంబంధించినంత వరకు చూసుకుంటే కనుక భారీగా రేట్లు కూడా తగ్గినాయి అన్నటువంటి ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో వినియోగదారులందరూ కూడా షోరూముల్లోకి వస్తున్నటువంటి పరిస్థితి. అయితే తమకు కావాల్సినటువంటి వాహనానికి సంబంధించినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్ క్యాష్ చేసుకునేందుకు ఇంకోవైపు షోరూమ్ నిర్వాహకులు, షోరూమ్ విక్రయదారులు కూడా రేట్స్ని కూడా పెంచేశారు. కొన్ని చోట్ల వాహనాలు లేవని చెప్పి, కావాల్సినటువంటి వాహనానికి సంబంధించినంత వరకు కూడా వాహనాలు లేవని చెప్పి నో స్టాక్ బోర్డులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు BS3 వాహనాలపై న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఒకసారిగా వాహనదారులందరూ కూడా కొంత కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు మార్కెట్లోకి రావడం, మార్కెట్లోకి వచ్చిన తర్వాత షోరూముల్లో చాలా డిఫరెంట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉన్నటువంటి వాహనాలను పూర్తి స్థాయిలో బ్లాక్ చేశారు. ఎవరైతే అధిక ధరలు ఇస్తారో, ప్రస్తుతం అయితే నిన్న ఒకరోజు దాదాపుగా 20,000 వరకు కూడా వాహనాన్ని తగ్గించి అమ్మారు. నిన్న ఒకరోజు పెరిగినటువంటి డిమాండ్ దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఒక్కరోజు అన్నటువంటి ఆఫర్ కూడా యాజమాన్యాలు, మోటార్ వాహనాలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు ప్రకటించినటువంటి నేపథ్యంలో పెరిగినటువంటి డిమాండ్ దృష్టిలో పెట్టుకుని షోరూమ్కి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, షోరూమ్ విక్రయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాహనాలకు సంబంధించినటువంటి
ధరలని ఒక్కసారిగా పెంచేసినటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల వాహనాలు కూడా లేవని చెప్తున్నారు. ఇంకోవైపు చూసుకుంటే కనుక డిమాండ్ ఉన్నటువంటి వాహనాలకి రేట్లు ఎక్కువ చెప్తున్నారు. ఇంకో చోట అసలు వాహనాలు లేవని చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే కనుక ఈ మొత్తం వ్యవహారం BS3 వాహనాలకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారం వాహనదారుల్లో కొంత అలజడి వాతావరణం కనిపిస్తుంది. ఇంకోవైపు చాలా భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఒకవైపు కోర్టు ఆదేశాల మేరకు రేట్లు తగ్గిస్తున్నామని చెప్పి ప్రకటించి కనీసం 2-3 గంటలు కూడా అవ్వలేదు, అవ్వకుండానే వాహనాలు అయిపోయినాయి అని చెప్తున్నారు. ఇంకోవైపు అధిక ధరలు ఏదైతే షోరూమ్కి సంబంధించి నిన్న 20,000 వరకు తగ్గించారో ఈరోజు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి వాహనాలు ఇచ్చేటువంటి పరిస్థితి మనకి షోరూముల్లో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్ NTV, విజయవాడ.